మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అదే డిఎస్సితో వేలాది మంది అభ్యర్థుల జీవితాల్లో చీకట్లు నింపిద్దా? నిరుద్యోగుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో చంద్రబాబు సర్కార్ చిక్కుకుందా? డిఎస్సిపై వస్తున్న ఆరోపణలకు మంత్రులు ఎందుకు స్పందించడం లేదు? అధికారులు చెప్పే వివరణల్లో ఎందుకు స్పష్టత కనిపించడం లేదు? ఏపీలో లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలను ఆధారంగా చేసుకుని నిర్వహించిన మెగా డిఎస్సి ఇప్పుడు వివాదాల కేంద్రంగా మారింది. నియామకాల్లో పారదర్శకత పాటించామని కూటమి ప్రభుత్వం చెబుతుంటే ప్రతి దశలోనూ అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. డిఎస్సి అభ్యర్థుల నుంచి ప్రతిపక్ష పార్టీ నేతల వరకు ఎవరు ప్రశ్నించినా సర్కారు నుంచి సమాధానాలు మాత్రం రావడం లేదు. డిఎస్సిపై ఆరోపణలు వస్తే మంత్రులు ముందుకు రావడం లేదు. అధికారులతోనే వివరణలు ఇప్పించడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే అధికారుల సమాధానాల్లోనూ స్పష్టత లేకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఎస్సీఈఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన నవీన్ కు ఒకేసారి 2 విభాగాల్లో టాప్ ర్యాంకులు రావడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ప్రశ్న పత్రాల తయారీలో ఆయన పాత్రపై వచ్చిన ఆరోపణలకు ప్రభుత్వం ఇప్పటి వరకు నేరుగా సమాధానం చెప్పలేదని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై మీడియా ప్రశ్నించినా, ప్రతిపక్షాలు నిలదీసినా కోర్టులో ఉంది అనే ఒకే ఒక్క సమాధానంతో తప్పించుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. మెగా డిఎస్సితో దగాపడ్డ అభ్యర్థులకు అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ వారి తరపున న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. సో ఈ బుకాయింపు లేదా దీన్ని ఇలాగే సాగి కప్పిపెట్టాలనే ప్రయత్నం ఎంతగా జరుగుతుందో దాన్ని బయటికి తీయాలనే దృఢ సంకల్పం మా పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి పూర్తి ఉంది. దాని నుంచే మీకు కంప్లీట్ మద్దతు ఏది ఎంతవరకైనా ఇస్తామని ఇప్పటికే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎంతవరకు ఇన్ ది సెన్స్ వీళ్ళు కన్నా న్యాయం చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చినాకైనా దాన్ని సరిదిద్దడం, ఈ తప్పు చేసిన వాళ్ళను బోన్లో నిలబెట్టడం, ఈ రెండూ చేస్తారనేది ఇప్పటికే మీకు హామీ ఇచ్చి ఉన్నారు. నేను దాన్ని మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నా. అండ్ ఈ ప్రాసెస్లోనే ఖచ్చితంగా ఇది సిబిఐకి ఇవ్వాల్సిన కేసు. నువ్వే దొంగ, నువ్వే పోలీసు, నువ్వే జడ్జిని ఒప్పుకోం. ఈ గవర్నమెంట్ ఆ పని చేయబోతోంది. ఇక నార్మలైజేషన్ ప్రక్రియపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సెషన్లకు అదనపు మార్కులు జత చేయడం వల్ల కష్టపడి చదివిన అభ్యర్థులు నష్టపోయారు. కేవలం 0.1 మార్క్ తేడాతో ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి రావడానికి కారణం ఎవరు అని నిలదీస్తున్నారు. రిజర్వేషన్ల అమలులోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇక స్పోర్ట్స్ కోటా నియామకాలు మరింత వివాదాస్పదంగా మారాయి. ఒక క్రీడలో సాధించిన అర్హతకు మరో క్రీడా సర్టిఫికేట్ను జతచేసి ఉద్యోగాలిచ్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. అర్హతల పరిశీలనలోనే భారీ లోపాలు జరిగాయంటోంది వైఎస్ఆర్సీపీ. కొన్ని వందల మంది, వేల మంది ఈరోజు రోడ్డు మీదకి వచ్చి వారందరూ కూడా వర్టికల్ రిజర్వేషన్ ద్వారా నష్టపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, హారిజాంటల్ రిజర్వేషన్ ద్వారా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. 1:1 కాల్ లెటర్స్ పంపించి వారందరినీ కూడా రోడ్లో నిలబెట్టినటువంటి మీరు స్పోర్ట్స్ కోటా ద్వారా మాత్రం బ్యాక్ డోర్స్ ద్వారా మీకు కావాల్సిన వాటి అందరికీ కూడా సర్టిఫికేట్స్ సృష్టించి ఏదో ఒక పార్టిసిపేషన్ సర్టిఫికేట్ సృష్టించి మీరు ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు అర్హులైనటువంటి స్పోర్ట్స్ పర్సన్స్ని ఇబ్బంది పెట్టినారు. అలానే ఎలిజిబిలిటీ ఉండి, క్వాలిఫికేషన్స్ ఉండి వారందరూ కూడా రిటర్న్ ఎగ్జామ్స్ కానీ కొన్ని సంవత్సరాల పాటు వారందరూ కూడా ట్రైనింగ్ అయ్యి ఎలిజిబిలిటీ అయిన వారందరినీ కూడా మీరు పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు నిరుద్యోగులను కడుపు మండించేటువంటి పరిస్థితి. తప్పకుండా కూడా ఇది ఒక పెద్ద కుంభకోణం. దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆ నిరుద్యోగుల పక్షాన ఆ 3.5 లక్షల మంది ఏదైతే డిఎస్సి రాసి వారందరూ కూడా ఈరోజు రోడ్డు మీద పడ్డారో వారందరి తరపున వైఎస్ఆర్సీపీ పోరాడడానికి ఈరోజు ముందుకు రావడం కూడా జరిగింది. డిఎస్సిపై ప్రశ్నిస్తున్న నిరుద్యోగులను సోషల్ మీడియాలో లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం జరుగుతోందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. తమ సమస్యలను బయటపెడితే రాజకీయ ముద్ర వేస్తున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. ఏదైనా చెప్పాలని వచ్చినా కూడా నేను చెప్తా ఉన్నా చదువుకొని ప్లీజ్. మన బాల్యం అంతా మేము మిస్ అయ్యాం. ఇంట్లో ఆడవాళ్ళు పనులు పాటలు చేసుకోకుండా బుక్లు ఎత్తుకొని కూర్చొని చదువుకుంటే ఎలా ఉంటుంది సార్? పెళ్ళయి అత్తమామలు కానీ, అమ్మనాలు కానీ, హస్బెండ్ కానీ, వంట కానీ, మళ్ళీ లోకల్ స్కూల్స్ కి వెళ్ళడం కానీ, సంపాదించుకోవడం కానీ ఎంత ఉంటుంది సార్ అమ్మాయిలు అలా చదువుకోవాలంటే? మేము ఎంత కష్టపడితే 7 years మేము రెయ్యం పగులు కష్టపడి 12 వరకు మేల్కుంటాం. మళ్ళీ 5 లేసి వంట చేసుకోవాలి, మళ్ళీ చదువుకోవాలి. ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు సార్ ఆ కష్టము. మాకు మెరిట్ వచ్చింది, ఎంత సంబరపడి ఉంటాం. మెరిట్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత మీకు లేదమ్మా ఇది హారిజాంటల్ వెరిఫికేషన్ అంటే అప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? అక్కడ పర్టికులర్ గా పోస్ట్ కేటాయించబడి ఉంది. సో మీరు చేసినటువంటి తప్పిదం వల్ల ఓపెన్ లో ఫిల్ చేయవలసినటువంటి వ్యక్తిని మా పర్టికులర్ బీసీఏ కేటగిరీలో ఫిల్ చేయడం వల్ల నేను మా కేటగిరీలో నా స్థానాన్ని కోల్పోయాను. సో మా కేటగిరీ బీసీఏ వాళ్ళకు మీరు అన్యాయం చేసినట్లే సార్ ఇక్కడ ఇది. సో దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి సార్ ఇక్కడైతే మాత్రం. డిఎస్సి వివాదంపై కూటమి ప్రభుత్వం ఇకనైనా సమాధానం చెబుతుందా?
లేక ప్రశ్నలు ఇలాగే మిగిలిపోతాయా అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.